బ్రహ్మముడి కథనం రోజురోజుకు ఆసక్తికరంగా మారింది. కావ్య రాజ్ గుండెను ముక్కలు చేసేసింది. అందరి మతులు పోగొడుతూ ఆయనతో పెళ్లి నాకిష్టం లేదు అని అరుస్తుంది. ఆయన్ని నేను ప్రేమించడం లేదు అని అబద్ధం చెప్తుంది. ఇందుకు కారణం కావ్య తల్లి కావడమే. ఈ నిజం అప్పుకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా మారింది. అన్నింటికీ కారణాలు చెప్పాలా? ఆయనగారు ఇష్టపడితేనే నేను పెళ్లాడాలా? ఆయన పెళ్లి చేసుకుంటాను అంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా అంటూ రెచ్చిపోతూ ఉంటుంది కావ్య. అదికాదే అంటుంది ఇందిరాదేవి అయోమయంగా. నానమ్మా, ఒక్క నిమిషం, ఇది నాకు కళావతి గారికి సంబంధించిన విషయం. మేమిద్దరమే తేల్చుకుంటాం, మీరు కాసేపు ఆగండి అంటాడు రాజ్. దాంతో అపర్ణాదేవి ఆవేదనగా, అదలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావురా అంటుంది. అమ్మా ప్లీజ్, మీరు బలవంతం చేసి ఒప్పించడం నాకిష్టం లేదు. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు అంటూనే, కళావతి గారు, ఇది మీ లైఫ్, మీ నిర్ణయం, మీ ఇష్టం. అసలు మీరు ఒప్పుకోకుండా నేను ఈ ఇంటికే రాను. అలాంటిది మీ జీవితంలోకి ఎందుకొస్తాను అంటాడు రాజ్ ఎమోషనల్ గా. కావ్య మనసు ముక్కలవుతున్నా కఠినంగానే నిలబడిపోతుంది. కళావతి గారు, ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీరంటే ఇష్టమని నేను వెంటబడుతుంటే మీరెందుకు నాతో ఇష్టంగానే మెలిగారు? మీరు నన్ను మీ బాస్ స్థానంలో కూర్చోబెడితే నా మీద నమ్మకం ఉండే అలా చేస్తున్నారు అనుకున్నాను. మీ కష్టసుఖాలు నాతో పంచుకుంటూ ఉంటే నా మీద ఇష్టం ఉందని అనుకున్నాను అంటూ రాజు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని తట్టుకోలేక ముందుకొచ్చేసిన కళావతి, అవును నిజమే, కాని స్నేహితుడిగానే దగ్గరయ్యాను. మీరు అందరిలాంటి మగాడే అని నిరూపించుకున్నారిప్పుడు అంటూ ఫైర్ అవుతుంది. అంతేకాదు, కావ్య ఆవేశంతో ఊగిపోతుంది. అయినా నా ఇష్టమేంటో తెలుసుకోకుండా నా ఫ్యామిలీ అందరి ముందు నిలబెట్టి నా పరువు తీసే హక్కు మీకెవరిచ్చారు అంటుంది కావ్య. హక్కా? ఈ రోజు మీరు చాలా కొత్తగా కనబడుతున్నారండి. ఇది మీరు కాదు, నేను నమ్మను. మీ మనసులో ఏదో ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరేంటో నాకు బాగా తెలుసు. ఎందుకిలా మాట్లాడుతున్నారో నిజం చెప్పండి అని కావ్య దగ్గరకొచ్చి భుజంపై చెయ్యివేసి తనవైపు తిప్పుకుంటూ నిలదీస్తాడు రాజ్. ఇక రాజ్ అలా నిలదీసేసరికి కావ్య మనస్సులో అల్లాడిపోతుంది. క్షమించండి, మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకింతకన్నా మరో దారి లేదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం కఠినంగా, ఆపండి రామ్గారు, ఏదో గతం గుర్తులేదు కదా పాపమని చేరదీసి ఇష్టంగా మాట్లాడితే అది ప్రేమ ఎందుకవుతుంది అంటూ దారుణంగా మాట్లాడుతుంది. దాంతో ఆవేశం వచ్చిన అపర్ణాదేవి కావ్యను లాగిపెట్టి కొట్టబోతుంటే రాజ్ ఆపేస్తాడు. వద్దమ్మా అంటాడు ఆవేదనగా. ఇక కావ్య రెచ్చిపోతుంది. బాగుందత్తయ్య, బావుంది, చాలా బావుంది. బయటవాళ్ల కోసం నామీదే చెయ్యెత్తుతారా అంటుంది. అంతేకాదు, పెట్టుకోండి, ఆయన్నే నెత్తిన పెట్టుకుని ఊరేగండి అని కావ్య అపర్ణదేవితో అంటూనే రాజ్వైపు తిరుగుతుంది. చూడండి, మీరు ఇంటికి ఈవిడ కొడుకుగా వచ్చినా ఆవిడ మనవడగా వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. కాని మరోసారి ప్రేమ పెళ్లి అంటూ ఇలా వస్తే మాత్రం నేనూరుకోను, చెబుతున్నా అనేసి కావ్య అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మేడమీదికి ఎమోషనల్ సాంగ్ మొదలైపోతుంది. రాజ్ కన్నీళ్లతో జరిగిన గతాన్ని, కావ్యతో గడిపిన క్షణాల్ని తలుచుకుని అల్లాడిపోతూ బయటికొస్తాడు. రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. ఇక రాజ్ బయటికి నడుస్తుండగానే కావ్య తన గదిలోకి వెళ్లి అక్కడే కూలబడి బాగా ఏడుస్తుంది. అపర్ణాదేవి, కవి, స్వప్న, ఇందిరాదేవి, సుభాష్, ప్రకాశం, ధాన్యం ఇలా ఎవరికీ కావ్య ఎందుకిలా చేసిందో అర్థం కాదు. వాళ్లక్కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ క్రమంలోనే రుద్రాణి వేగంగా తన గదిలోకి వెళ్లిపోయి యామినికి కాల్ చేసి అక్కడ జరిగిందంతా చెబుతుంది. యామిని సంబరంగా, మీరు చెప్పింది నిజమేనా రుద్రాణిగారు అంటూ అడుగుతుంది. నిజమే యామిని, ఇక రాజ్ నీ సొంతమైపోయినట్లే. ఈ రోజు జరిగిన దాన్ని బట్టి రాజ్ ఇక కావ్య వైపు రాడు అంటుంది నమ్మకంగా. ఇక యామిని సంబరపడిపోతూనే అనుమానంగా, రుద్రాణిగారు, మనం రిలాక్స్ అయిపోవడానికి వీల్లేదు. ఆ కావ్యను తక్కువ అంచనా వేయలేం. అసలు రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉంటుందా? ముందది కనిపెట్టాలి. మీరు కూడా ఆ పనిలో ఉండండి అంటుంది. సరేనంటుంది రుద్రాణి. ఇక యామిని సంబరంగా తన పేరెంట్స్ ని పిలిచి జరిగింది చెబుతుంది. వాళ్లు కూడా సంతోషిస్తారు. డాడ్, బావ నాకే రాసిపెట్టి ఉన్నాడని ఇప్పటికైనా ఒప్పుకుంటారా అంటుంది. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకోవడమే కాదు, మీ పెళ్లి కూడా చేస్తాను అంటాడు రఘునందన్ నవ్వుతూ. ఇక ఇంతలో రుద్రాణి దగ్గరకు రాహుల్ వచ్చి భయపడుతూ ఆ బుల్లి స్వరాజు వెనుక ఫాలో అయితే పోలీసులు ఆపడం గురించి చెప్తాడు. సారీ మమ్మీ, ఫెయిల్ అయ్యాను, తిట్టొద్దు అని అంటాడు రాహుల్ బాధగా. అయితే ఆ అప్పుకి డౌట్ వచ్చుంటుందిరా, అందుకే పోలీసుల్ని పంపించుంటుంది. అది సరేగాని ఇక్కడ నేను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. రాజుని కావ్య రిజెక్ట్ చేసింది. వాళ్లు పూర్తిగా విడిపోయారు అంటూ జరిగిందంతా చెప్తుంది. దాంతో రాహుల్ సంబరంగా,
ఏంటి మమ్మీ, ఇంత గ్యాప్లో అంత జరిగిందా, సూపర్ అంటాడు. ఇక అప్పు బుల్లి స్వరాజ్ని రేవతి వాళ్లకు అప్పగించి స్టేషన్లో పనుందని చెప్పి వెళ్లిపోతుంది. ఆ వెంటనే బుల్లి స్వరాజ్, ఇలా తప్పిపోవడం చాలా బావుందమ్మా. అక్కడ ఆ ఇంట్లో నా ఫ్రెండ్ నన్ను అచ్చ అమ్మమ్మలా చూసుకుంది. అవును, నాకు అమ్మమ్మ లేదా అమ్మా? మనకలాంటి ఫ్యామిలీ లేదా అంటాడు బుల్లి స్వరాజ్. ఆ మాటలకు రేవతికి దుఃఖం ముంచుకొస్తుంది. అపర్ణ ఆవేశంగా మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. దాంతో అమ్మమ్మ ఉండేది నాన్నా, మీ అమ్మే ఆమెను దూరం చేసుకుంది అంటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది ఏడుస్తూ. వెంటనే జగదీష్ మాట మార్చి బుల్లి స్వరాజ్ను మభ్యపెడతాడు. రాజ్ బాధగా బయటే ఉంటే అపర్ణదేవి, ఇందిరాదేవి వెళతారు ఓదార్చడానికి. నేను కోమాలోంచి రాగానే మొదట యామినిని చూశాను. వాళ్లు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నా ఎప్పుడూ నా వాళ్లు అనిపించలేదు. కాని ఏ రోజైతే కళావతి గారిని రోడ్డు మీద చూశానో ఆ రోజే నా మనసు చెప్పింది ఆమె నా లైఫ్ పార్ట్నర్ అని. కాని ఆవిడ ఏనాడూ తనకు నేనంటే ఇష్టం ఉందని చెప్పలేదు. కాని మాకెప్పటినుంచో పరిచయం ఉన్నట్లు అనిపించింది. తను నో చెబుతున్నా వినకుండా తన వెంట తిరిగాను. కాని ఈరోజు నా ఊహలేవి నిజం కాదు అనిపిస్తోంది. నేనే నా ఊహల్లో బతికేశానేమో అనిపిస్తోంది అంటూ రాజ్ ఎమోషనల్ అవుతూ ఉంటే అపర్ణాదేవి, ఇందిరాదేవి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎపిసోడ్ కూడా అయిపోయింది. కమింగ్ అప్ లో రాజ్ యాక్సిడెంట్ సీన్ రిపీట్ అయ్యింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.